నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. ఆగస్టులోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్ శ్రేణుల హర్షం. మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీర్లను ఊరేగించిన ముస్లింలు. అగ్నిగుండం చుట్టూ అజైదుల్లా ఆడిన ముస్లింలు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే. ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎంపీ జన్ ఔషధ్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే. నగర శివారులోని మాధవనగర్ ఆర్ఓబి పనులు పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లో కేఆర్ సురేష్ రెడ్డి కలిసిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పోటాపోటీగా ఆకాశం వైపున దూసుకుపోతున్న వెండి, బంగారం ధరలు. ఏడాది క్రితం 50,000 పలికిన కిలో వెండి నేడు ₹1,00,000 చేరిక. తులం బంగారం 75,000. మాక్లూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటన హర్షణీయం. జిల్లా ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ప్రజాభవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చెప్పాం. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతానన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ని దేశంలో అనుసరించేలా ఉండాలి. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నాం. 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వెళ్తాయి. నెలాఖరులో 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తాం. ఆగస్టులోగా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసి ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాట చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ మనం చేస్తున్నామని మంచి పనిని ప్రజలకు వివరించండి. ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తన నివాసంలో K6తో మాట్లాడారు. ఆగస్టులోపే 3 విడతల్లో రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమన్నారు. రైతులకు 2 లక్షలకు రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రేపు 4 గంటల వరకు ఏదైతే
చిన్న రైతులు చిన్న పెద్ద లేకుండా అందరికి ఇస్తున్నారు, కానీ 1 లక్ష వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో రేపు అందరికీ తెలంగాణ మొత్తానికి లోన్ మాఫీ చేసి లోన్ చెక్లు వేస్తూ ఉన్నాను, లోన్ మాఫీ చేసడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన డిస్టిక్ వచ్చిన తర్వాత ఇంత చిన్న డిస్టిక్ అయినా 44,469 44,469 ఎకర్స్కు రేపు మనం 1 లక్ష కాడికి చెక్లు ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా వేరే దానికి బ్యాంకర్స్ తీసుకోకుండా పాతవి కాకుండా కేవలం అగ్రికల్చర్ లోన్ తీసుకున్న దానికే ఆ అకౌంట్ను తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రేపు 1 లక్ష 4 గంటల వరకు అవుతూ ఉంటుంది. 4 o'clock నిజామాబాద్లో మన డిస్టిక్ నిజామాబాద్లో బోధన్ కాన్స్టిట్యున్సీలో ఆడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మండల్లో కలెక్టర్ గారు మేము సీఎం గారు ఏదైనా మళ్ళీ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు కాబట్టి ఆ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ తొలి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా నగరంలోని బడా రామ్ మందిర్ ఓంకారేశ్వర ఆలయంలో, పెద్ద బజార్ నాందేవ్ వాడలో గల విఠలేశ్వర ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో సన్మానించి అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా నేడు పలు ఆలయాల్లో పూజలు చేశామన్నారు. నగరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. నగరంలోని మిర్చి కాంపౌండ్ దర్గా వద్ద మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని మిర్చి కాంపౌండ్ మొహరం పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అగ్నిగుండం చుట్టి ఐసేదులా ఆడారు. కొబ్బరికాయలు, మలిత ముద్దలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మోలాల్ మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మొహరం పండుగను దశమి రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. మొహరం పండుగకు ప్రభుత్వం నిధులు కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. 50 साल से मनाया जा रहा है। हमारे इमाम नालेदर लाल साहब मौलाली जो हमेशा हर मुहर्रम को यहाँ पे बिठाते और 10 दिन के लिए हमारे को यहाँ पे ऐसे रूम देते हैं, जिसके बाद फिर चाबी पूछे तो चाबी नहीं मिलती, सिर्फ 10 दिन के लिए। 50 साल से यही हो रहा और हुकूमत से हम यही इल्तिजा करें कि हमारे को हमारा आशिर खाना परमिट हो। हर कोई पार्टी यही बताए कि हम देंगे, इंशाल्लाह हम जीत के आए तो देते। నగరంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల గురించి తెలుసుకున్నారు. 2025 మే నాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి వంతెన నిర్మాణానికి పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలో మంజూరు అయ్యేలా కృషి చేస్తారని అన్నారు. అరసపల్లి ఆర్ఓబీ పనులు 30% పూర్తయ్యాయని అన్నారు. ఎస్సీ హనుమంతు, జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, నాయకులు సాయిబాబా, వాసు, అగ్గు భోజన పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో నాతో పాటు ఆర్ఎండ్బి ఇంజనీర్లు ఎస్సీ గారు, ఈ గారు అందరు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బ్రీఫ్ చేశారు. ఇక్కడ వర్క్ బాగానే ఫాస్ట్గానే నడుస్తూ ఉంది. ఇప్పుడు 2025 వరకు 5వ నెల మే నెల వరకు కంప్లీట్ చేయాల్సిన కార్యక్రమం ఇది. సో ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే నడుస్తూ ఉంది. అయితే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే కొద్దిగా డిలే అవుతుంది. కానీ ఇంకా ఇప్పుడు ఇలా మధ్యాహ్నం కూడా ఈ రైల్వే కింద కూడా సబ్వే వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఓవర్ కూడా రైల్వేస్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అది రైల్వే అనేది సెంట్రల్ గవర్నమెంట్ వెండి బంగారం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకోగా కిలో వెండి ఏకంగా 1 లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర 50,000 ఉండగా ఇప్పుడు 1 లక్ష దాటింది. దాంతో వెండి కూడా బంగారమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడే జనాలు ఇప్పుడు వెండి అన్నా కూడా బెంబలెత్తిపోతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర నేడు జూలై 17లో
1,05,000గా ఉంది. బంగారం 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై 900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 980 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,750గా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,000గా ఉంది. ఏదైతే ప్రతికూల పవనాలు నడుస్తున్నాయో వ్యాపార రంగం లోపల అదొకటి ఎఫెక్టు. మరియు బంగారం ఒక మంచి ఇన్వెస్ట్ లాగా వ్యాపారస్తులు మన ప్రజలు భావించుతున్న కారణంగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే కాలం లోపల మంచి లాభాలు వస్తాయన్న ఒక ఆశ. 63-64,000 ఎక్కువ ధర. దానికోసం ప్రజలు అలవాటు అవుతున్న సమయం లోపల గిరాకీలు పెరుగుతున్న కారణం లోపల అంతే వ్యవధి లోపల ఈ 74,000 వచ్చేది. క్రీడాకారుల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, క్రీడా మైదానాన్ని కాపాడాలని జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు ఆంధ్యాల లింకన్న, బొబ్బిలి నర్సయ్యలు డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి జిల్లా క్రీడాకారులు ఎదుగుతున్న సరైన క్రీడా మైదానం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం అప్పటి వైద్య విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి మెడికల్ కళాశాల తొందరగా పూర్తి కావాలంటే ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని భావించారు. అలాగే క్రీడాకారుల కోసం సర్వే నెంబర్ 106లో 7 ఎకరాల 8 గుంటల భూమిని కేటాయించారు. అలాగే ఒలింపిక్ భవన నిర్మాణం కోసం 20 లక్షలకు మంజూరు చేశారు. భవన నిర్మాణ పనులు పిల్లర్ల వరకు జరిగాయి. అటు తరువాత జరిగిన పరిణామాల వల్ల భవన నిర్మాణ మైదానం పనులు నిలిచిపోయాయి. సమయం దొరికిన సమయంలోనే మైదానం గురించి సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంత చెప్పినా అంతే అన్నట్టుగా మారింది. సంవత్సర కాలంగా ఈ వివాదం పెండింగ్లో ఉండటంతో క్రీడా మైదానం రూపుదాల్చలేక కొందరు కన్ను ఈ స్థలంపై పడింది. భవనం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లను కాల్చారు. అలాగే 2,000 గజాల భూమిని కబ్జా చేసేందుకు భూమిని చదును చూశారు. మాకు అప్పుడు ఖలీల్వాడి గ్రౌండ్ ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ పోయినప్పుడు అలౌట్ అయిందో అక్కడ దాన్ని డిస్మాంటిల్ చేసినప్పుడు మాకు ఇక్కడ 106 సర్వే నెంబర్లో ల్యాండ్ అలౌట్ చేశారు 7 acres. అందులో మేము స్పోర్ట్స్ అథారిటీ అందులో మేము ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశాము. స్టిల్ దాని పక్క కూడా కొద్దిగా ల్యాండ్ మాకు స్పోర్ట్స్ అథారిటీ నుండి కొద్దిగా ఇది లాన్ టెన్నిస్ కోసము కొద్దిగా ల్యాండ్ అలౌట్ చేశారు. అదే ల్యాండ్లో ఇవాళ ఎవరో వేరే వాళ్ళు ఆక్యుపై చేసినట్టు ప్లాట్ వాళ్ళది అని అంటున్నారు. సో మాకు కొద్దిగా న్యాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం, గవర్నమెంట్తో ప్రార్థిస్తున్నాం. కూలంగా అప్పుడు నిధులు కేటాయించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం క్రీడా మైదానం గురించి పట్టించుకున్న పాలన పోలేదు. సర్కార్ దీన్ని అనువుగా చేసుకుని వారు కొందరు కబ్జాదారులు భూమిపై కన్నివేశారు. విషయం తెలుసుకున్న ఒలింపిక్ సంఘం చైర్మన్ ఆంధ్యాల లింకన్న, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, మాజీ అధ్యక్షులు బాగిర్తి భాగారెడ్డి, సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి అక్కడ చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఉన్న ఖలీల్వాడి గ్రౌండ్ తీసేసి మాకు సుదర్శన్ రెడ్డి ఆయంలో తన మంత్రి ఉన్నప్పుడు 7 ఎకరాల 36 గుంటలను గంగాస్థాన్ 2లో ఇచ్చారు. అది కూడా కబ్జాదారులు గత 4 years కింద కబ్జాలు చేస్తుంటే జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో దాన్ని మేము ఆపినాం. కానీ ఇక్కడ అధికారులు కానీ మన నాయకులు కానీ ఈ మైదానాలను ఆపితే బాగుంటుందని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇలానే కొనసాగితే మాత్రం ఒలింపిక్ సంఘమే కాదు అఖిలపక్ష పార్టీలను కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి మేము ఈ కబ్జాదారులకు హెచ్చరిస్తున్నాం. దీనిపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. క్రీడాకారుల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కఠినంగా శిక్షించి భవన నిర్మాణంతో పాటు మైదాన నిర్మాణం కోసం కావలసిన నిధులు కేటాయించి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఇట్లానే ఒలింపిక్ భవన్ను కూల్చివేయడం జరిగితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది భూ కబ్జాదారులు వచ్చారు, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఈ భూ కబ్జాదారులపైన మీరు చర్యలు తీసుకున్నట్టయితే మా క్రీడాకారులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుప్రభాతం, విశేష పంచామృత, మహా అభిషేకం,
విశేష పూజ, తులసి దళ సహిత లక్ష పుష్పార్చన, మహాహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాదశి సందర్భంగా అత్యంత ప్రీతమైనటువంటి దినం పాండురంగ స్వామికి. మహారాష్ట్రలో పండర్పూర్లో ఉన్నటువంటి పాండురంగ రుక్మిణి సహిత దేవాలయం ఏదైతే ఉందో దాని రూపమే మాతూరులో మా కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి సంగతి అందరూ తెలుసు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు లక్ష పుష్పార్చన, తులసీదళార్చన ఇప్పటి వరకు ఉదయం నుంచి పూజలు కొనసాగినాయి. మరి ఆ భగవంతుడు మా గ్రామ ప్రజల మీద, నిజామాబాద్ నగర ప్రజల మీద ఇవ్వాలని. గ్రామీణ విద్యార్థికి జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 51వ ర్యాంకు, ఓబీసీలో 2వ ర్యాంకు రావటం ఆనందంగా ఉందని టీఎంకేఈఎన్ అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి పేర్కొన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో అడ్వాన్స్డ్ జేఈలో ఆల్ ఇండియా 51, ఓబీసీలో 2వ ర్యాంకు సాధించిన ముక్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన చరణ్ అనే విద్యార్థికి అభినందన సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంకేఈడబ్ల్యూఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట రాజశేఖర్, డాక్టర్ రవి మాట్లాడుతూ గ్రామీణ కుటుంబం నుంచి వికసించిన ఈ సరస్వతి పుత్రుణ్ణి ప్రోత్సహించేందుకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వేంపల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను జేఈ అడ్వాన్స్ ఆల్ ఇండియాలో 51వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఓబీసీలో 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. ఇదంతా సాధించడం మా తల్లిదండ్రుల యొక్క కృషి, వాళ్ళ పట్టుదల, నన్ను చదివించాలన్న ఒక జీల్ వల్లనే సాధ్యమైంది. నేను వాళ్ళకి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా నన్ను ఇలా చదివించిన ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు. నేను ఒక మంచి స్థాయికి ఎదిగి ప్రజలకు సహాయపడాలన్నది. భీమ్గా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్లో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులు గోవింద నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. గోవింద దాస్ మాట్లాడుతూ తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్షతో ఇక్కడికి కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చారు. తొలి ఏకాదశి నాడు బియ్యము, పిండి లాంటివి తినకుండా ఉండాలని, కేవలం పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలని ఆయన కోరారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలో వీఆర్ కాంప్లెక్స్లో నూతన ప్రధానమంత్రి జన్ ఔషధ్ స్టోర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానిని ఆయన అభినందించి ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని పలు ఆలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గంగస్థాన్, ఉత్తర తిరుమల తిరుపతి ఆలయం, నాందేవాడ విఠలేశ్వర ఆలయం, శంభుని గుడి, సుభాష్ నగర్ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పండాలని కోరుకున్నారు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి మన హిందూ బంధువులందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క తొలి ఏకాదశిని ఇక్కడ మన శంభులింగేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, ఇది అప్పటి నుంచి పురాతన ఆలయం అండి. ఇది ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికి కూడా ఆ స్వామివారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎలాగైతే అంటారు. జిల్లాలో సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 35.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్ ప్రారంభమై 45 రోజులు గడిచినా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ వర్షం ఆరుతడి పంటలతో పాటు వరి పంటకు జీవం పోసింది. అత్యధికంగా సాలూరాలో 12.6 సెంటీమీటర్లు, నబిపేట్లో 11.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 17 మండలాల్లో సాధారణ, 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిబంధనలో మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి. ఫోన్లోనే మీరు ఎన్నిసార్లు సిలిండర్ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ నుంచి ట్రాకింగ్ కూడా రాబోయే రోజుల్లో సులభతరం కానుంది. గృహ వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను క్రమబద్ధీకరించనున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో రుక్మిణి పాండురంగ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. బోధన్లో తొలి ఏకాదశి సందర్భంగా మన మారుతి మందిరంలో శివాలయంలో రుక్మిణి సమేత పాండురంగ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోబడిన హైదరాబాద్కు వచ్చిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోబడిన పార్లమెంటు సమావేశాల అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఎంపీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నేరెళ్ల శారదకు ప్రభుత్వ సలహాదారులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదకి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ సిద్దిల గుట్టపై రామాలయం శివాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంతో పాటు విఠలేశ్వర రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఏకాదశి అని కూడా అంటుంటారు. శయన ఏకాదశి అంటే ఈ రోజు నుండి 4 మాసములు 4 నెలలు విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రిస్తూ ఉంటాడు. దీనినే చాతుర్మాస దీక్ష అని కూడా అంటుంటారు. చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నియమ నిబంధనలతో 4 మాసములు పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కోవడం జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా జెండా గల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ ఎమ్మెల్యే పోచారంపై మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గం చేస్తున్న విమర్శలు సరికాదని బాలరాజ్ వర్గ నాయకులు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం సభా కార్యక్రమాన్ని మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డితో కాసుల బాలరాజ్ కలిసి నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసుల బాలరాజ్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసే పార్టీ గెలుపునకు కృషి చేశామని, ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడాన్ని తప్పుపడుతుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందుకు కాసుల బాలరాజుపై పోచారం శ్రీనివాసరెడ్డిపై నిరాధ ఆధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ మొన్న మన రవీందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు మొదటగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మతాసు పలికినప్పుడు ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్టీలోకి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం? అలాంటిది మన బాలరాజన్న గారు మన కార్యకర్తల నిర్ణయం మేరకే మన పోచారం శ్రీనన్న గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. బోధన్లోని పురాణ్ మఠ సంస్థ ఆధ్వర్యంలో వీరశైవ గురువులతో ధర్మరక్షణ దీక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోధన్ పట్టణంలోని స్థానిక పురాణి మఠ సంస్థ ఆధ్వర్యంలో వీరశైవ ధర్మ రక్షణక ఆషాఢ మాసంలో గురులింగ జంగమ గురు పరమపరంలో భాగమైన ధర్మభీక్ష కార్యక్రమాన్ని మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం గత సంవత్సరం ఆషాఢం నుండి ప్రారంభించడం జరిగిందని, వీరశైవ లింగాయతులు తమ గురువులైనటువంటి వీరశైవ జంగాలను పూజించి దీక్ష సమర్పించడం వీరశైవ ధర్మ ఆచారమని, దీనివల్ల గురు శిష్య బంధం బలపడుతుందని, ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియను తరువాత తరాల వీరశైవులకు ఒకే మార్గం నిర్దేశమని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణే అజయ్ కుమార్, శంకరప్ప, రాచప్ప, నర్సింగప్ప, పురాణే దిలీప్ కుమార్, కర్ణే హనుమంతరావు, గంగాధర్, వైద్యనాథ్, చెన్నప్ప, రమేష్, నాగభూషణం తదితర వీరశైవ జంగమ లింగాయత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో గత సంవత్సరం నుంచి మా గురువర్యులైనటువంటి అజయ్, తర్వాత దానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులందరికీ ఒక మంచి ఒరవడికను తీసుకొచ్చి భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇది నిరంతరం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన దశల వారి పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయిలు, వేతనాలు, నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని ఆర్ రమేష్ పేర్కొన్నారు. బుధవారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెండింగ్ జీతాల కోసం, సమస్యల పరిష్కారం కోసం గత అనేక నెలలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అనేక సార్లు వివిధ రూపాలలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. డిపిఓ, జిల్లా కలెక్టర్లు నిధులు లేవు, మేమేం చేయలేమని చేతులెత్తేయతో మరో దఫా జూలై 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాం. ఎమ్మెల్యే, మంత్రులకు వినతి పత్రాలు సహితం ఇవ్వడం జరిగిందని, చివరికి జూలై 11న చలో హైదరాబాద్ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి కదిలి వచ్చిన వందలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులతో ముట్టడించాం. ఈ విజయం కార్మికులందరిదేని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, సాయారెడ్డి, మండల నాయకులు రమేష్, ఈ రమేష్, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ నాయకులు కె ఆశీష్ తదితరులు ఉన్నారు. జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత నెల 18వ తారీఖు నుంచి నేటి వరకు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు 150,57 రూపాయలు కేవలం పెండింగ్ వేతనాలను చెల్లించడం అనేది జరిగింది. కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఆ విజయం సాధించడం అనేది కూడా జరిగింది. ఐఎఫ్టి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోరాటం ఈ రోజు ఒక రకంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో పెర్కిట్లో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శ్రీ మహావిష్ణు వారు ఈ రోజు నుంచి క్షేమ నిద్రలు ఉంటారు. దక్షిణ కొంచెకాలం ప్రారంభమైన ఈ రోజు, అందుకనే శ్రీ మహావిష్ణు గారు శయనిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విష్ణు భగవాన్ నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం వారందరికీ ఎల్లవేళ సుఖంతో కలుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా పండాలని చెప్పేసి మొట్టమొదటిగా ఆశ్రమించిన తొలేకదశి కాబట్టి ఈ ఏకాదశి తొలేకదశిగా పేర్కొనిస్తున్నారు. అలాగే భగవంతుని అనుగ్రహం ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి, పాడి పంట అభివృద్ధి చెందాలని చెప్పేసి, వర్షాలు బాగుపడాలని చెప్పేసి
సహారా ఇండియా కంపెనీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లించి బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పేర్కొన్నారు. దేశంలో 12 కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలు సహారా ఇండియా కంపెనీ సంస్థలో పొదుపు చేసుకున్న 86,000 కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహారా బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో జూలై 17 తేదీన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు మాట్లాడుతూ వివిధ అవసరాల కోసం పొదుపు చేసుకున్న డబ్బును గంపెడు ఆశతో భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లిలకు ఉపయోగపడుతుందనే ఆశతో సహారా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే కంపెనీతో కుమ్మక్కై కేంద్ర బీజేపీ పార్టీ ప్రజల డబ్బుతో కోట్లాది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన అన్నారు. పిల్లల చదువులకు డబ్బులు రాక పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వేలాది మంది ఖాతాదారులు డబ్బులు రానందున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా మానవత్వంతో సహారా బాధితులకు ఆదుకోవాలని దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పద్మ, ఆర్మూర్ ఎల్ఐసి బ్రాంచ్ కార్యదర్శి వి బాలయ్య, పివైఎల్ సిరికొండ మండల అధ్యక్షుడు సంజీవ్, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్లు పాల్గొన్నారు. 12 కోట్ల మంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పొదుపు కోసం అని చెప్పి ఈ యొక్క సహారా ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు. దాదాపు వాళ్ళకు 86,000 కోట్ల రూపాయలు రావాలి. అనేక సార్లు ప్రభుత్వాధికారులకు కానీ కోర్టుకు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కూడా డబ్బులు చెల్లించాలా, బాధితులని సహారా బాధితులను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ తీర్పులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తా. పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వినయ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, వీడీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో ప్రసిద్ధ క్షేత్రం శ్రీ రామాలయం వద్ద అంగరంగ వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. ఉదయం నుండి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు జరిగాయన్నారు. ఆషాఢ శుక్ల ఏకాదశి మహాపవిత్రమైందని, ఆనాడు శ్రీహరి పాల సముద్రంలో శేషుని మీద శయనుంచి యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశి ఆయనకు చాలా ప్రీతిపాత్రమైందని, నియమ నిష్ఠలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారని ఆలయ అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. ఈ హరిశయని ఏకాదశికే పద్మ అనే ఇంకొక పేరు ఉందని చెప్పారు. పురాణాల ప్రకారం పూర్వం రాజ్యాలను ఏలుతున్న రాజులు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి ఆ క్షీరసాగర శయన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రాజ్యంలో వానలు సమృద్ధిగా కురిశాయని, పంటలు బాగా పండాయని, ప్రజలు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించారని చెప్పారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచే చతుర్మాస వ్రతం చేస్తారని పేర్కొన్నారు. ఈ పద్మం ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే అష్టాక్షరీయ మంత్రం జపం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని వివరించారు. అందరూ భక్తుని భగవంతుని యొక్క స్వామివారి సేవలు పాల్గొంటారు, గంగా స్నానాలు చేస్తారు, ఏకాదశి ఒక్క పొద్దు కూడా ఉంటారు. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కానీ ఈరోజు ఆ కష్టాలు కూడా తీరిపోతుంది. ఆ స్వామివారి శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల అష్టాక్షర మంత్రం పఠిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈరోజు పఠిస్తే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓస్ భవన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ భూపతి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలోని నిజామాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే తెంజు ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ, నిజామాబాద్ నగర నూతన కమిటీలను రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నియమించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టు వెల్ఫేర్ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర యూనియన్లను సంబంధించిన సభ్యులు టీయూడబ్ల్యూజే చేరారు.
ఈ కార్యక్రమంలో హడక్ కమిటీ సభ్యులు రజనీకాంత్, ఎల్ బాల్కుమార్, సత్యానంద్, భాను, జైపాల్, మధు, శ్రీధర్, కృష్ణ, శ్రీనివాస్, విజయ్, గణేష్, ఆనంద్ పాల్, రాజేష్, ఆంజనేయులు, బొంపల్లి రాజు, కట్ట సతీష్, సందీప్, అజ్మత్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు సంబంధించిన సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వల్లం నారాయణ సారథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అనేక సంక్షేమ కార్యక్రమాలను గత 10 ఏళ్లుగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ నగర జర్నలిస్టులకు సంబంధించిన సభ్యత నమోదుతో పాటు జిల్లా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా నగర జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా సభ్యత నమోదుతో పాటు ఇప్పటి వరకు వేసుకున్న అడక్ కమిటీని త్వరలోనే పూర్తి స్థాయి కమిటీగా ఏర్పాటు చేసి ఈ అడక్ కమిటీ ద్వారా పూర్తి స్థాయి టీడబ్ల్యూజే, టెమ్జు, నిజామాబాద్ నగర కమిటీలను కూడా ఏర్పాటు. నగరంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పేద విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. నగరంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో పేద విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తోచినంత సహాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోని ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టి రామ్మోహన్, దయాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీరామ సతీష్ నగర్ సారంగపూర్ లోపల గల నిరుపేద విద్యార్థుల కొరకు ఎవరైతే శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం, ఈ యొక్క నిరుపేద విద్యార్థులకు మేము తోడ్పాటవడం మాకు చాలా సంతోషం. వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వివాదాస్పదంగా మారిన శ్మశాన వాటిక స్థలాన్ని వినయ్ రెడ్డి గ్రామస్తులతో కలిసి సందర్శించారు. గత 25 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు సంబంధించిన రోడ్డు ఇబ్బందులను గ్రామస్తులు వినయ్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన వినయ్ రెడ్డి అధికారులతో మాట్లాడి రోడ్డు గ్రామస్తులకు ఉపయోగపడేలా చేస్తారని, అదేవిధంగా శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు గాను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వినయ్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ మున్ను, నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పంచాయతీలకు అడ్డగా మారిందని, బాధితులకు పోలీసులు ఎటువంటి న్యాయం చేయడం లేదని మున్సిపల్ కౌన్సిలర్ బాదన్ రాజ్ కుమార్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ ఖాళీ చేయాలని యజమాని వాటర్ ప్లాంట్ సామగ్రిని బయట పారవేయడంతో 2023లో పోలీస్ స్టేషన్లో అప్పటి సీఐ సురేష్ బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందని, దానిపై ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్ చేసిస్తే ఇప్పటి వరకు పోలీసులు పంచనామా కాపీ తనకు ఇవ్వలేదని అన్నారు. పంచనామా కాపీ అడిగితేనే కనీసం పట్టించుకోవడం లేదని, కేవలం సివిల్ పంచాయతీలో మాత్రమే పట్టించుకుంటున్నారని, ప్రజాప్రతినిధులైన తనకు సైతం ఎటువంటి న్యాయం జరగడం లేదని, సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే పట్టించుకునే నాదురే కరువయ్యారని, కేవలం డబ్బుల కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద సైతం దక్కడం లేదని, ఇప్పటికైనా పై స్థాయి అధికారులు పట్టించుకొని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని, పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని కోరారు. చేయలేదు సార్, మరి రిజిస్టర్ పోస్ట్ చేయలేవు, హ్యాండ్ టు హ్యాండ్ చేయలేవు కదా, మరి పంపించేస్తున్నాం. ఆయన ఇచ్చేస్తే ఫర్దర్ ఆయన ఏ కోర్టుకు వాళ్ళను ఆయన ప్రయత్నాలు తీసుకుంటాడు, ఎందుకు లీటర్ చేయలేదు అని చెప్పేసి సిపి గారు సార్ ఇచ్చేస్తారా అని చెప్పేసి మాట ఇచ్చి, అదే శుక్రవారం నాడు ఇక్కడ వచ్చినాం. శుక్రవారం నుంచి నిన్నటి వరకు ఒక 10 సార్లు పోయి కలిసినా కూడా ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అంజమ్మ మేడం కలవండి, ఆమె లెటర్ రాస్తుంది, దాన్ని నువ్వు కూడా సంతకం చేయాలి, చేసిన తర్వాత లెటర్ ఇస్తారు. డిఎస్సి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. డిఎస్సి పరీక్ష ఈ నెల 18న ప్రారంభమే ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. తొలిసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 640 పోస్టులు ఉండగా సుమారు 7,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో కేవలం నగరంలోని అర్సపల్లిలో గల నాలెడ్జ్ పార్కు స్కూల్లో మాత్రమే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో 2600 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అత్యధిక మంది అభ్యర్థులకు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలో సెంటర్లు కేటాయించారు. ఈ కారణంగా అభ్యర్థులు ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్షలు రాయడం కష్టతరంగా మారనుంది. ఉదయం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఎస్సి పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ దుర్గాప్రసాద్ మంగళవారం తెలిపారు. హాల్ టికెట్తో పాటు పరీక్ష కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని, పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు జరుగుతాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 8 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని 3 సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ అధ్యక్షులు సుంకెట్ అన్వేష్ రెడ్డి, అట్లాగే పీసీసీ కార్యదర్శి తాహిర్ బిన్ హమ్దాన్కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇంతమంది నిజామాబాద్ జిల్లా నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం చాలా సంతోషకరం. మరి ప్రత్యేకంగా బాల్కొండ నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కావున ఈ పదవులు పొందిన నాయకులందరికీ మనందరి బాధ్యతగా భావించి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో సహస్ర ఫంక్షన్ హాల్లో 19/7/2024 శుక్రవారం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డి పాల్గొంటున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, కుంట రమేష్, అనంతరావు, వాక మహేష్, శివ, క్రాంతి, రాజు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. శుక్రవారం రోజున బాల్కొండ నియోజకవర్గానికి చైర్మన్ గా నియమించినటువంటి నాయకులు వస్తున్నారు. వారికి భీమ్గల్ మండలంలో సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన ప్రోగ్రానికి ఆర్మూర్ పట్టణంలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా పెద్ద బజార్లో సూర్యవంశీ కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మొహరం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్ సూర్యవంశ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలీ అబ్బాస్ కార్వాలను, కొబ్బరికాయలు, మలిద ముద్దలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సూర్యవంశీ ఆర్యకటిక సంఘం సభ్యులు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మొహరం పండుగను దశమి రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. మొహరం పండుగకు ప్రభుత్వ నిధులు కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యవంశీ ఆర్యకటిక సంఘం కుల పెద్దలు, సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జక్రన్పల్లి మండలంలోని వివేకానగర్ తాండాలో ఒకే కుటుంబానికి చెందిన 4గురికి డెంగ్యూ జ్వరం వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వం స్పందించి తాండాల్లో మెడికల్ క్యాంపు వేయాలని గ్రామస్తులు కోరారు. మాలత్ రవిశంకర్ అనేక కుటుంబాల సభ్యులకు చెందిన ఒకే కుటుంబంలో 4గురికి జ్వరం రావడంతో గత 2-3 రోజుల నుండి ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నందున కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, తాండావాసులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా
బారా సాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహిస్తారు. గత ఏడాది డోర్నాకల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాదర్ బాబా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలని మొక్కుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువు తీరటంతో బారా సాహెబ్ దర్గాలో రొట్టెలను నీళ్లలో వదిలి మొక్కలు తీర్చుకున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డోర్నాకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ డోర్నాకల్ చరిత్రలో భారీ మెజార్టీతో గెలుపొందడంతో గిరిజన శాఖ నుంచి మంత్రి పదవి కేటాయించాలని బారా సాహెబ్ను కుటుంబ సమేతంగా వేడుకున్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,800గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 69,880గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 57,220గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 945గా ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా చూద్దాం. కడుపు నొప్పికి తులసి పత్రాలు, అల్లం నూరి రసం తీసి ఆ రసం 1 చెంచా చొప్పున 4 సార్లు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. ఆగస్టులోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్ శ్రేణుల హర్షం. మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీర్లను ఊరేగించిన ముస్లింలు. అగ్నిగుండం చుట్టూ అజైదుల్లా ఆడిన ముస్లింలు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే. ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎంపీ జన్ ఔషధ్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే. నగర శివారులోని మాధవనగర్ ఆర్ఓబి పనులు పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లో కేఆర్ సురేష్ రెడ్డి కలిసిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పోటాపోటీగా ఆకాశం వైపున దూసుకుపోతున్న వెండి, బంగారం ధరలు. ఏడాది క్రితం 50,000 పలికిన కిలో వెండి నేడు ₹1,00,000 చేరిక. తులం బంగారం 75,000. మాక్లూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటన హర్షణీయం. జిల్లా ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.